guys, welcome back to our YouTube channel Madhuram Bharatam. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు యూట్యూబ్ వీడియో ఏంటంటే నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. గోల్డ్ జ్యువెలరీ కాదు, 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు దిస్ ఇస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా. గోల్డ్ జ్యువెలరీ అంటే మనం రిపీట్ చేస్తూ ఉండాలి. జ్యువెలరీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదైనా, లేదంటే మనకే బోర్ కొడుతుంది. బట్ 1 గ్రామ్ గోల్డ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ మెనీ మోడల్స్ అనమాట. సో నేను యూజువల్గా సిస్టర్స్ అంటే షేర్ చేసుకుని వాడుకుంటారు కదా, నేను మా అక్క అలానే వాడుకుంటాము. జ్యువెలరీ తీసుకుని ఈసారి నువ్వు కొత్తగా ఏం కొన్నావు అని చెప్పి నేను అడుగుతాను, తను అడుగుతుంది. వీ ఎక్స్చేంజ్ జ్యువెలరీ అనమాట. సో టుగెదర్గా మా ఇద్దరికి కలిపి ఉన్న జ్యువెలరీ నేను మీకు చూపిస్తున్నాను. నా పెళ్ళికి కానీ, మా అక్క పెళ్ళికి కానీ, అండ్ తర్వాత అకేషన్స్కి కానీ, జస్ట్ ఊరికే ఆన్లైన్లో నచ్చి కొనుక్కున్నావు కానీ, అవన్నీ చాలా కలెక్షన్ ఉంది. సో ఒక రోజు డిస్కస్ చేస్తుంటే ఎందుకు వీడియో చేయకూడదు దీని మీద అనిపించింది. సో హియర్ ఐ యామ్ విత్ ద జ్యువెలరీ కలెక్షన్. సో నేను ఫస్ట్ చూపించబోయే జ్యువెలరీ ఏంటంటే స్పెషల్ అనమాట. నా వెడ్డింగ్కి నేను కొనుక్కున్నది గోల్డ్ హారం. అది వేసుకున్నాను మధుపర్కం అప్పుడు, బట్ ముందు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. నేను ఆన్లైన్లో చూసినంత ఎగ్జాక్ట్గా రాలేదు, అంత అప్ టు ద మార్క్ లేదు, బట్ దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ కాబట్టి ఫస్ట్ ఇదే చూపిస్తాను అనమాట. ఇది వడ్డానం అనమాట. ఎల్లో గోల్డ్ అని వస్తుంది కదా ఇప్పుడు, ఇది వడ్డానం. ఇది హారం లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది హారము, ఫుల్ హారం వస్తుంది. నాకు 3 సెట్స్ ఇచ్చాడు. ఒక చోకర్, మిడిల్ ఇక్కడ వరకు ఉండే ఒక హారము, ఇది లాంగ్ అనమాట. ఇలాంటిది ఒకటి ఫుల్, ఇదొకటి. సో ఇది సెకండ్ అనమాట, సెకండ్ హారము. లైక్ ఇక్కడ ఈ హైట్ వరకు వస్తుంది. ఇదొకటి ఇచ్చారు. ఇది మొత్తం ఒక సెట్ లాగా తీసుకున్నాను అనమాట, బ్రైడల్ సెట్ అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ నాకు పేజ్ గుర్తులేదు, బట్ అలా ఇచ్చారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది చోకరు. ఇది ఒక్కటే అప్ టు ద మార్క్ ఉందనిపించింది నేను ఆర్డర్ చేసిన వాటిల్లో. ఇది ఇలా చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. సో ఇది 3 చైన్ సెట్స్ అనమాట. చోకర్, మిడిల్ ఈ లెంత్ చైన్ అండ్ ఫుల్ హారం ఒకటి. అండ్ దీంతో పాటు ఒక పాపటి బిల్లు ఇచ్చారు. ఇది కూడా నాకు పెద్ద క్వాలిటీ అనిపించలేదు, బట్ ఐ యూజ్డ్ దిస్ ఎందుకంటే మ్యాచ్ అవుతుందని. బట్ పిక్చర్స్లో అంతా బాగానే వచ్చింది. ఇది అది నా పెళ్ళికి నేను కొనుక్కున్న సెట్ అనమాట. తర్వాత వచ్చేసి మా అక్క పెళ్ళికి అంటే 7 years బ్యాక్ నేను మా అక్క కలిసి ఇవి కొన్నాము. ఇది మా అక్క పెళ్ళిది, నేను యూస్ చేస్తాను. నా పెళ్ళిలో కూడా నేను వేసుకున్నాను. ఇది ఒక హారము. ఇది ఆన్లైన్ కాదు, హైదరాబాద్లో బేగం బజార్లో ఒక షాప్లో తీసుకున్నామన్నమాట. అసలు ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఇది మొత్తం మాకు సెట్ మొత్తం 10,000 దాకా అయింది. బట్ అస్సలు కలర్ పోలేదు ఇంతవరకు. సీజెడ్ స్టోన్స్ అంటారు కదా, అదనమాట. వెరీ బ్యూటిఫుల్ డాలర్ వస్తుంది పీకాక్స్ తోటి, అండ్ కింద పర్ల్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ఇది నా పెళ్ళిలో ఎదుర్కోవాలంటారు కదా, దానికి నేను వేసుకున్నాను. ఈ హారానికే ఇయర్ రింగ్స్ ఇచ్చాడనమాట, పీకాక్స్. ఈ హారానికి పైన ఒక నెక్ సెట్ కూడా ఇచ్చారు. దానికి అండ్ హారానికి మ్యాచింగ్ బుట్టలు అనమాట. చాలా బాగుంటాయి. అసలు ఎంత క్వాలిటీ అంటే 7 years అయింది ఇవి కొని, బట్ చెక్కు చెదరలేదు. చాలా బాగుంటాయి. అండ్ దాని సెట్ నెక్లెస్ వచ్చేసి ఇది పీకాక్స్ది. దీనికి ఏమైందంటే సమ్ థ్రెడ్ ఇరుక్కుని ఈ కింద డాలర్ ఊడిపోయింది, బట్ మేనేజబుల్. వేసుకుంటే అంత పెద్దగా తెలియదు. మేమేం చేసామంటే నేను మా అక్క కలిసి క్రియేటివ్గా ఆలోచించి ఆ కింద ఉన్న డాలర్ని మేము పెండెంట్ దీని వరకు సెపరేట్ చేసి వి యూజ్ ఇట్ యాజ్ ఏ టిక్, దీన్ని ఏమంటారు, పాపటి బిళ్ళ అంటారు. పాపటి బిళ్ళలా యూజ్ చేస్తాము. సో 2 in 1 అనమాట. ఇట్ యూస్ టు బీ లైక్ దిస్, ఇలా ఉండేది ఇది వరకు, బట్ అది ఊడిపోయింది. మేనేజబుల్. ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే యూజువల్గా మాకు పీకాక్స్ ఎక్కువ ఇష్టం, నాకు కానీ మా అక్కకు కానీ పీకాక్స్ ఎక్కువ తీసుకుంటాము. అండ్ అమ్మవారు
రామ్ పరివార్ వస్తుంది అది ఇప్పుడు అలాగా. అలానే ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన ఇంకొకటి అనమాట, లతల్లాగా ఉంటుంది డిజైన్. ఇది కూడా నేను మా అక్క పెళ్ళికి నేను పెట్టుకున్నాను, నా పెళ్ళికి కూడా నేను ఇది వాడాను. ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు జ్యువెలరీ మీద. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ బేగం బజార్లోనే తీసుకున్నాం అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే పెట్టుకుంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. నేను ఎవరి దగ్గర చూడలేదు ఈ మోడల్ ఇంతవరకు నాకు తెలిసి. ఇది చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇచ్చాడు. ఇవి కూడా ఇలా లతలాగా క్రీపర్ మోడల్ అనమాట, బాగుంటుంది. వీటికి మ్యాచింగ్ పాపటి బిళ్ళ ఇది ఇచ్చిందనమాట. ఇది కూడా బాగుంటుంది, అంటే బాగుంటుందనే తీసుకున్నాం కానీ నా పర్సనల్ ఫేవరెట్స్ అనమాట ఇవన్నీ. సో ఇలా బాగుంటుంది. ఇది ఎప్పుడన్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా ఒక వీకెండ్ నాది కాదు అనుకుని బేగం బజార్ ఓల్డ్ సిటీ వెళ్తే మీకు అన్లిమిటెడ్ కలెక్షన్ అనమాట. మీరు ఆన్లైన్లో కొనేదానికంటే చాలా తక్కువకి చాలా మంచి యూనిక్ కలెక్షన్ మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇది మా అక్క కొనుక్కుంది. నేను ఇంతవరకు ఏ ఫంక్షన్కి వేసుకోలేదు, బట్ ఐ వాంట్ టు. ఇది లక్ష్మీ అమ్మవారు అనమాట. ఫుల్ కాసులుగా ఉండి మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను. ఇలా దీని ఇయర్ రింగ్స్ కూడా అదే మోడల్ ఇచ్చాడు. ఇలా జుమ్కీలు కింద వైట్ పర్ల్స్తో పాటు ఒక గోల్డ్ పర్ల్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది యూనిక్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మాకు లక్ష్మీ అమ్మవారు అండ్ రామ్ పరివార్ అండ్ పీకాక్స్ ఫేవరెట్. ఉంటే తీసేసుకుంటాం, ఎందుకో ఆల్రెడీ ఉంది కదా అనుకోవడానికి లేదు. ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఇది మా అక్క తీసుకున్నది, హర్స్ యాక్చువల్లీ. నేను వేసుకుంటాను అప్పుడప్పుడు. ట్యూలిప్స్ అంటారు కదా, ఈ ట్యూలిప్స్ ఇప్పుడు వస్తుంది, ఇది ట్రెండ్ అనమాట బేసిక్గా. సో దీనికి కింద లక్ష్మీదేవి డాలర్ ఇచ్చాడు. దీనిలో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. సో దీన్ని మనం 2 kindsగా వేసుకోవచ్చు. ఇలా డాలర్ని ఇలా తిప్పితే రామ్ పరివార్, ఇలా 2 రకాలుగా దీన్ని వేసుకోవచ్చు అనమాట. చాలా వెరీ నైస్ ఐడియా అనిపించింది నాకు చూస్తే, చాలా బాగుంది. ఇలా పెట్టుకుంటే కూడా చూసారా, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ పింక్, లైట్ పింక్, వేరే కలర్స్ ఏమన్నా మనం తీసుకుంటే అన్ని డ్రెస్సెస్ మీద సూట్ అవ్వవు. ఇప్పుడు ఇది కాంప్లిమెంట్ అవ్వలేదు ఈ ట్యూలిప్స్. సో ఐ హ్యావ్ టు వేర్ సమ్ లైట్ న్యూట్రల్ కలర్స్ లాగా వేసుకుని దాని మీద ఇది వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద అనదర్ వన్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. దీనికి లక్ష్మీదేవి ఇయర్ రింగ్సే ఇచ్చారు. దీనిలో ఇలా తిప్పడం అదేం లేదు. యాక్చువల్లీ సెపరేట్గా తీసుకున్నట్టున్నాం దీనికి. ఇదంతా లక్ష్మీదేవి, నైస్. ఇది కూడా చేసి దిస్ ఈజ్ మై సిస్టర్స్. ఇవి చిన్ని పర్ల్స్ వచ్చాయి, పర్ల్స్ కాదు పూసలు వచ్చాయి. అండ్ సైడ్ ఇది వచ్చిందనమాట. డార్క్ కలర్ ఏమన్నా శారీస్ వేసుకున్నప్పుడు ఇలా వైట్ వేస్తే చాలా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ డాలర్ ఏదైతే ఉందో అదే వచ్చిందనమాట. అలానే ఇచ్చాడు, కింద పర్ల్స్ ఇచ్చాడు. బాగుంటుంది, యూనిక్గా అనిపించింది నాకు కూడా. ఇది వచ్చేసి అసలు మేము ఎప్పుడు కన్నామో మాకే గుర్తులేదు. మా ఇద్దరికి పెళ్ళి కాకముందు తీసుకున్న నెక్లెస్ అనమాట. అసలు చెక్కు చెదరలేదు. ఇది ఎక్కడ కొన్నానో కూడా నాకు గుర్తులేదు. మోస్ట్లీ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ అనుకుంటా. చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ కూడా. దీనికి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఐ థింక్ దీనికి వాళ్ళు ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు, మేము సెపరేట్గా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట. సేమ్ మోడల్ ఆల్మోస్ట్ ఇలాంటి ఇయర్ రింగ్స్ వచ్చాయి. కొంచెం హెవీ ఉండాలి కదా, మనం ఎప్పుడన్నా లైట్ శారీస్ వేసుకున్నప్పుడు, సింపుల్గా రెడీ అయినప్పుడు మనం కొంచెం జ్యువెలరీలో ఎన్హాన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో అలాంటి కేసెస్లో వేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాం. ఇది కూడా ఎల్లో గోల్డ్ అనమాట. ఎల్లో గోల్డ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్. ఇఫ్ యూ
సి మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ మాకు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్దే ఉంటుంది. ఎందుకంటే ఇట్ గోస్ విత్ ఎవ్రీ అవుట్ఫిట్. మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా ఇలాంటి డిజైన్ వస్తుంది, కానీ ఇప్పుడు మీరు బ్లూ స్టోన్ ఆర్ ఎనీ అదర్ కలర్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది దాని మీదే సూట్ అవుతుంది, అంటే ఆ కలర్ మీదే, లేకపోతే అందులో థిక్ కలర్ మీద. బట్ ఈ గ్రీన్ అండ్ రెడ్ ఆర్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ ఇలాంటివి అయితే ఇట్ గోస్ విత్ ఎవ్రీ కాస్ట్యూమ్ అండ్ అవుట్ఫిట్ అనమాట, ఎవ్రీ శారీ ఆల్మోస్ట్. సో ఇది కూడా ఒక హారం అనమాట, ఫుల్ హారం, బాగుంటుంది ఇలా. ఇప్పుడు ఇది గ్రీన్ అండ్ రెడ్ డ్రెస్ వేసుకున్నాను కదా ఇప్పుడు, బట్ ఇది వేసినా అది కాంప్లిమెంట్ అయింది నీట్గా. సో రెడ్ అండ్ గ్రీన్ విల్ బీ ఎ వెరీ నైస్ మ్యాచ్ అనమాట ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్ ఇవన్నమాట. ఇందాక నా నెక్లెస్ చూపించాను కదా, దానికి మ్యాచింగ్ ఇవి. ఇలా మొత్తం కలిపితే ఒక బ్యాంగిల్లా ఉంటుంది, కానీ 4 బ్యాంగిల్స్ ఇవి. ఇదొకటి. అండ్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి లక్ష్మీదేవి, రీసెంట్గానే కొన్నాను. ఇలా కడియంలాగా ఇవి, ఇది ఓపెన్ చేసి కూడా చేయొచ్చు, బట్ నాకు ఇది ఓపెన్ చేసే అవసరం ఎప్పుడు రాలేదు. ఇది ఒక చోకర్ అనమాట. అసలు నేను ఇది ఎందుకు కొన్నానో నాకు తెలీదు, బాగా నచ్చి కొన్నాను, బట్ నాకు ఏ డ్రెస్ మీదకి ఏ శారీ మీదకి ఇది సూట్ అవ్వదు. కానీ నాకు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. అంటే పెళ్ళైన తర్వాత నేను కొనుక్కున్న ఫస్ట్, యాక్చువల్లీ మా ఆయన కొనిచ్చిన ఫస్ట్ది ఇది నాకు. సో సూట్ అవ్వదు, బట్ ఏమో ఫ్యూచర్లో ఏమన్నా సూట్ అయ్యే డ్రెస్ కానీ శారీ కానీ కొనుక్కుంటానేమో అని చెప్పి ఉంచుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా నా ఫేస్కి ఇవి సెట్ అవ్వవు, బట్ ఇట్ లుక్స్ గుడ్ ఇలా చూస్తే. ఇయర్ రింగ్స్ వచ్చాయి స్టడ్ మోడల్, నా ఫేస్కి స్టడ్స్ అంతా సెట్ అవ్వవు కాబట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకోను. ఒక్కసారే పెట్టుకున్నాను ఇది ఈ 4 years, మా పెళ్ళై 4.5 years అవుతోంది. సో ఇది ఒక్కసారి పెట్టుకున్నాను. లెట్స్ సీ ఫ్యూచర్లో ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడాలి. మా అక్క పెళ్ళికి కొన్న ఒక వడ్డాణం అనమాట. అంటే తను వేరే వడ్డాణం పెట్టుకుంది, బట్ మేము కొన్న సీజెడ్ ఇందాక చూపించాను కదా, ఆ సెట్స్తో పాటు ఇది కొన్నాం అనమాట. వెరీ లైట్గా ఇలా బాగుంటుంది, లైట్ వెయిట్. అండ్ ఈ 3 frills రావడం కొంచెం యూనిక్గా అనిపించి తీసుకున్నాము. లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది దీనికి కూడా, లక్ష్మీదేవి ఎవ్రీవేర్, రాముడు లక్ష్మీదేవి. ఇది ఒక ఫుల్ హారం అనమాట. ఇది కూడా మా అక్క నా పెళ్ళవ్వక ముందు, మా అక్క పెళ్ళయ్యాక కొనుక్కున్నాము. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే, వెరీ సింపుల్. లక్ష్మీదేవి అండ్ పీకాక్స్ 2 కలిసి ఉన్నాయి. ఇలా బాగుంటుంది. ఒక లెంత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా వెనకాల థ్రెడ్స్ ఉన్నవే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఒకటి దీని ఇయర్ రింగ్స్ కూడా ఈ వేరే ఏవో ఇచ్చాడు, బట్ అవి మిస్ అయినట్టున్నాయి. వీఆర్ పేరింగ్ దట్ విత్ దిస్ ఇయర్ రింగ్స్తో. మీరు ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా ఒక 70% అంతే, మిగిలినవి ఊర్లో ఉంటాయన్నమాట. అక్కడ ఒక బాక్స్ పెట్టి ఉంటుంది, ఇక్కడ కొన్ని ఉంటాయి మా ఇద్దరి దగ్గర. అండ్ ఇది నా పెళ్ళికి నేను కొనుక్కున్న ముక్కు పుడక, బట్ నాకు పెట్టుకోవడానికి ఛాన్స్ రాలేదు, అంటే సూట్ అవ్వలేదు అని చెప్పి నా మేకప్ మ్యాన్ తీయించేశాడనమాట. సరే నా కూతురికైనా పెడదామని అనుకుంటున్నాను. ఇలా సంథింగ్ అసలు సూట్ అవ్వలేదు అని చెప్పాడు. వచ్చిందా? సి అమ్మవారిలా ఉన్నానా? అన్నీ ఉన్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బేసిక్గా మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈ 1 gram గోల్డ్ ఎక్కువ కలెక్షన్ మెయింటైన్ చేయొచ్చు అనుకుంటాము. ఇదేంటంటే ఇది గౌరీది, వాళ్ళ తాతయ్య కొనిచ్చారు మొన్న వచ్చినప్పుడు, కుషాల్స్లో కొనిచ్చారనమాట. రోజ్ గోల్డ్ పైన ఇలా సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. ఇది ఇప్పటి వరకు ఓపెనింగ్ అవ్వలేదు, నేనే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది గౌరీ కొన్న ఫస్ట్ 1 gram జ్యువెలరీ అనమాట.
నేనే సెలెక్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది. అంటే చిన్నపిల్లలు కదా. నెక్లెస్ అనమాట, కాసులు వచ్చాయి. కాసుల మీద లక్ష్మీ అమ్మవారే మళ్ళీ. ఈ లక్ష్మీ అమ్మవారు ఏంటంటే సేమ్ ఇలాంటిదే, నాకు సేమ్ కాదు ఆల్మోస్ట్ ఇదే మోడల్ నాకు గోల్డ్ నెక్లెస్ ఉంది. అది నా గోల్డ్ కలెక్షన్ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా ఇలా కాసులు కూడా చాలా బాగుంటాయి. ఇలా నెక్లెస్ అనమాట, ఇది చోకర్ మోడల్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం హెవీగా రెడీ అయినప్పుడు డ్రెస్ అండ్ మన హెయిర్ కానీ మేకప్ కానీ కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి జస్ట్ ఒక్క సింగిల్ చైన్ వేస్తే మనకి సింపుల్ లుక్ రావాలి. అలాంటి చైన్ ఇది అనమాట. గ్రాండ్ శారీ కట్టుకుని దాని మీద ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. పర్ల్స్ తోటి వచ్చింది ఇది. దీనికి ఇయర్ రింగ్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఇట్ గోస్ వెల్. మీరు ఏ ఇయర్ రింగ్స్ అయినా దీనికి మ్యాచ్ అవుతుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి దీంట్లో. సో మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్న ఏ ఇయర్ రింగ్స్ అయినా దీన్ని సెట్ అవుతుంది. ఇలా ఇది నా జ్యువెలరీ కలెక్షన్. ముందు చెప్పినట్టు ఇది ఒక 70%, మిగిలినవి మా ఊర్లో ఉన్నాయి. అండ్ నేను యాంటిక్ సిల్వర్ జ్యువెలరీ ఉంది నా దగ్గర, అది సెపరేట్ వీడియో చేద్దామని పెట్టాను అనమాట. అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే జస్ట్ లెట్ us నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ 1500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారు ముందు నుంచి. ప్లీజ్ గివ్ అస్ సజెషన్స్. ఇఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఏమైనా సజెషన్స్లో చెప్పండి. ఐ మీన్ సజెస్ట్ చేయండి మాకు. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కనుక మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో అయితే మా ఛానల్ నుండి. ముందు మేము చాలా వీడియోస్ చేశాము, అన్నీ చూడండి టైం ఉన్నప్పుడు. సజెస్టర్స్ ఏమేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు మా దగ్గర నుంచి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మా హస్బెండ్ తరపు నుంచి, ఐ మీన్ భరతం తరపు నుంచి మధురం చెప్తోంది. మధురం భరతం సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.